మెంబర్, ఆయన సైంటిస్ట్, ఈ అంటే సైంటిస్ట్ లో హైయెస్ట్ లెవెల్ సైంటిస్ట్. ఇక్కడ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ న్యూఢిల్లీ. అంటే భారతదేశంలో ఏ డ్యామ్ కట్టినా, ఏ బ్యారేజ్ కట్టినా, ఏ టనల్ కట్టినా, ఏ పెద్ద ప్రాజెక్ట్ కట్టినా, ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేపట్టినా ది సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు ఈ సాయిల్ మెటీరియల్స్ విషయంలో ఆ టెస్టింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ అభిప్రాయం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా శ్రీ రాహుల్ కుమార్ సింగ్ మెంబర్, ఆయన డైరెక్టర్ గేట్స్, అంటే ఈ డ్యామ్లకి బ్యారేజ్లకి గేట్స్ లో దేశంలోనే ఎక్స్పర్ట్. డాక్టర్ ఆర్జీ పాటిల్ మెంబర్ ఈ కమిటీకి, అడిషనల్ డైరెక్టర్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ స్టేషన్, పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణే. ఈయన కూడా ఆయన ఫీల్డ్ లో చాలా ఫేమస్ పర్సన్. శ్రీ ఎస్కే శర్మ, డైరెక్టర్ BCDEME CWC న్యూఢిల్లీ. డాక్టర్ ఆర్ చిత్రా ఈ కమిటీకి మెంబరు, ఆమె డైరెక్టర్ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్. ఈ కమిటీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడంపై, ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడంపై సుదీర్ఘంగా ఒక 12-13 నెలలు పరిశీలించి, 100 మీటింగ్లు చేసి, 100 ఇన్స్టిట్యూట్స్ టెక్నాలజీ టెస్టింగ్లు చేయించి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్టు ఈరోజు మేము ముందు వస్తున్నాం. ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఆ సేలియంట్ ఫీచర్స్ మీ అందరికి తెలిసినవే. 100 మీటర్ల మీద కట్టారు. చాలా స్పష్టంగా మరి అది ఆ లొకేషన్ విషయంలో, ఆ హైట్ విషయంలో, ఆ ఆలోచన విషయంలో మరి భారతదేశంలో ఎంతమంది నిపుణులు ఉంటే అంతమంది తప్పు పెట్టారు. ఇది పూర్తిగా ఒక గ్రాస్ ఎర్రర్, మిస్టేక్ అని చెప్పడం, స్పష్టంగా చెప్పడం జరిగింది. 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కూలింది. ఎవరు ఆ రోజు ముఖ్యమంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎవరి ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత 25 అక్టోబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చి అది విజిట్ చేయడం జరిగింది. ఎవరప్పుడు అధికారంలో ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎవరు ముఖ్యమంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి 1 నవంబర్ NDSA has communicated the reasons for the sinking of the piers of Medigadda barrage to then Telangana government. అప్పుడు మేము అధికారంలో లేవు. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఏమేమి తప్పులు జరిగినాయో ఆ నిర్మాణంలో స్పష్టంగా ఈ రోజు ఏం చెప్పిండ్రో ఆ రోజు కూడా చెప్పిన వాళ్ళు. ఆ తర్వాత సరే మేము వాళ్ళని ఫార్మల్ గా రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి ఈ విషయంలో మొత్తం కూడా సుదీర్ఘంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో ఒకసారి మీరు ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. అసలు పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితి. ఆడ మీరు కొన్ని ఫోటోలు చూడండి, ఏ స్థాయిలో ఆ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిందో. పైన ఈ బ్యారేజ్ పైన ఉన్న బ్రిడ్జ్ కూడా కుంగిపోయిందంటే మరి ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఏ విధంగా డ్యామేజ్ జరిగిందో ఆ ఫోటోలు మళ్ళీసారి మీ ముందు అందరి ముందు వస్తున్నాను. అది ఒకసారి అందరికీ తెలవాలనే ఉద్దేశంతో. ఎంతవరకు వీళ్ళ నిర్లక్ష్యం, అసమర్థత, కక్కుర్తి అంటే ఆ బ్యారేజ్ ముందు కట్టిన కాఫర్ డ్యాము ఆ డెబ్రీ కూడా తీయలే, ఇనాగ్రేషన్ కూడా తీయలే, అట్నే నేను నీళ్ళు వదిలిపెట్టాను. దాంతో అది డ్యామేజ్ ఇంక్రీజ్ ఫర్దర్. అదేవిధంగా మీకు వాష్డ్ అవే సీసీ బ్లాక్స్ అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఈ శాండ్ పైపింగ్ హోల్ అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే బ్యారేజ్కి ఇటుపక్క నుంచి గుంతలు పడి, రంధ్రాలు పడి
ఇటుపక్క నుంచి బ్యారేజ్ కింద నుంచి నీళ్లు పోయి అటుపక్కకు బయటకు వస్తూ బ్యారేజ్ మొత్తం కూడా వీక్ అయిపోయింది. ఇది లెఫ్ట్ సైడ్ బాటమ్ ఉన్నది మీరు చూడండి, శాండ్ పైపింగ్ హోల్. ఇట్లా అనేక రంధ్రాలు పడ్డాయి. అంటే బేసిక్ ఫౌండేషన్ వాజ్ వీక్. అదేవిధంగా మరి ఇతర ఫోటోలు కూడా ఒకసారి చూడండి. ఓకే, నౌ విల్ గో టు ది ఎన్డిఎస్ఏ రిపోర్ట్. మీరు వాళ్ళు ఇచ్చిన అంటే సంవత్సరం కంటే ఎక్కువ సమయం భారతదేశంలోనే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేసి ఇచ్చిన రిపోర్ట్కి NDSA report stares at the crown jewel of the then BRS government, showcasing it as the worst man-made disaster ever in the history of India. స్వతంత్ర భారతదేశంలో మానవ కట్టడాల్లో ఇంత ఘోరంగా వైఫల్యం చెందిన ఏ ప్రాజెక్టు లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. The following issues have been highlighted by NDSA in their report. Lack of proper geotechnical investigations. మరి సైంటిఫిక్ టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా కనీసం అసలు అక్కడ సాయిల్ టెస్టింగ్ సరిగ్గా చేయలేదండి వీళ్ళు. ఆ ఆతృత ఏందో, ఆ తొందర ఏందో, ఆ కకృతి ఏందో, ఆ అసమర్థ ఏందో, ఆ అహంకారం ఏంటిదో, కనీసము ప్రాపర్ సాయిల్ టెస్టింగ్ చేయలేదు వీళ్ళు. Lack of proper geotechnical investigations, design deficiencies, construction defects, failure of modeling studies, structural distress. అంటే స్ట్రక్చర్ ఇప్పుడు కూలిపోయే పరిస్థితి, కొంత కూలిపోయింది, ప్రతిమే కూడా కూలిపోయే పరిస్థితి అనే విషయం. absence of quality control, అసలు క్వాలిటీ కంట్రోల్ అనే లేదు ఆ టైంలో. ఒక పెద్ద మనిషి ఇక్కడ కట్టు, ఇట్లా కట్టు, ఇంత సిమెంటే అంటే కట్టడమే. క్వాలిటీ కంట్రోల్ మాట్లాడలేదు, ఇంకెవరు మాట్లాడేది లేదు. absence of quality control. కట్టిన తర్వాత కనీసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కొంత ప్రొసీజర్ ప్రకారము ఆ ఫెయిలియర్స్ ని నిజాయితీగా ఒప్పుకొని కొంత ముందే చేస్తుంటే ఈ స్థాయికి ఇది రాకపోయేది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆల్సో టోటలీ ఫెయిలియర్. చాలా స్పష్టంగా స్వతంత్ర భారతదేశంలో కొన్ని డ్యామ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. పూర్తిగా డ్యామ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఏ ప్రొసీజర్ కూడా ఫాలో కాలేదు. ద కమిటీ రిపోర్ట్ హైలైటెడ్ సిగ్నిఫికెంట్ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అక్రాస్ ద 3 బ్యారేజెస్. అంటే ఏంటిది, ఒక లేమన్ లాంగ్వేజ్ లో ఆ వాల్స్ అండ్ బీమ్స్ లో పగులు వచ్చేసినాయి, క్రాక్స్ వచ్చేసినాయి, మరి అది కూలిపోవడం మొదలుపెట్టింది. ది